గౌరవ పొద్దుటూరు పట్టణ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము. గత వారం రోజుల నుంచి ఉక్కు ప్రవీణు, రాజమల్లన్న ఇద్దరు పోటీ పడి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు అని. గతంలో ఇదే ఎస్ఎస్ మాల్ స్టార్టింగ్ ముందు నుంచి ప్రవీణ్ కుమార్కి తెలుసు ఎవరిది ఇది అనేది, తెలియనట్టు నటిస్తున్నాడు. మరో విషయము, వైసీపీకి కోవట్ అయిపోయాడు. ఎప్పుడు అతనికి టికెట్ ఎప్పుడైతే రాలేదో ఆ రోజు నుంచే వైసీపీ కోవట్ అయ్యాడు. అక్కడే పార్టీని ధిక్కరించాడు అతను. ఆ విషయాలన్నీ పార్టీ దృష్టికి పోయినాయి. రెండో విషయము, నంద్యాల కొండారెడ్డి సార్ను అన్నకొండ అంటున్నావు. అన్నకొండ కాదు ప్రవీణ్ రెడ్డి, బంగారు కొండ. 30,000 మంది సైన్యం ఉన్నాం. ఆయన పెట్టిన విద్యా సంస్థల్లో, వరదారెడ్డి గారు పెట్టిన విద్యా సంస్థల్లో, పెద్దాయనకు కొండారెడ్డి సార్కు సంబంధించిన విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళము 30,000 మంది ఉన్నాం. పొద్దుటూరులోనే ఉన్నాం. కొండారెడ్డి గారిని మాట్లాడే శక్తి అనేది. ఆయన వయసు ఎంత, నీ వయసు ఎంత? కోగటంలో వైసీపీకి చేసావు, టీడీపీకి చేసావు. కోగట ఎమ్మెల్యే, మన కమలాపురం ఎమ్మెల్యే గారు గుత్తా చైతన్య గారు సీఎం గారికి కంప్లైంట్ చేశారు. ఇతని అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి, పొద్దుటూరులో ఉన్నాయి, ఆధారాలతో సహా ఉన్నాయి. ఇతను ఏ పార్టీకి చేసింది. నువ్వు ముందు క్రమశిక్షణ నేర్చుకో. ప్రజలతో ఎట్లుండాలా, కార్యకర్తలు ఎట్లుండాలా, మనం ఏం మాట్లాడుతున్నాము, ఈ మాట ఎంత దూరం పోతుంది అనేది క్రమశిక్షణ నేర్చుకో ప్రవీణ్ రెడ్డి. మాకు పెద్దాయన కొండారెడ్డి సారు సమాజంలో గౌరవ మర్యాదలు ఎట్లుండాలో ఏమని నేర్పించాడు. మేము నేర్చుకున్నాం. నువ్వు రాజకీయాల్లో ఇంకా ఓనామాలు కూడా నేర్చుకోలే నాకు తెలిసి. నీ మాటలు, నీ చేష్టలు చూస్తా అంటే నువ్వు ఎవరితో పొల్యూట్ అయ్యి పార్టీకి ఎట్లా నష్టం చేయాలో అంత నష్టం చేస్తాను పొద్దుటూరులో. నువ్వు ఏది టీడీపీ అని కండువా ఉంది, టీడీపీ అనే జెండా పట్టుకున్నాయని చెప్పి అధికారులను, మున్సిపల్ కమిషనర్ను బెదిరిస్తావు, ఎక్స్చేంజ్ అధికారులను బెదిరిస్తావు, ఎంఆర్ఓను బెదిరిస్తావు, రిజిస్టర్ ఆఫీసులో పోయి బెదిరిస్తావు, డబ్బులు గుంజుతావు. క్యాసినో నేను పోయి ఆడితే తప్పన్నా, కొండాడన్నా అని ఇట్లా కాళ్ళు చేతులు ఊపుతా మారుతానవే. క్యాసినో ఆడడం తప్పు కాదు. నేను పోయి ఆడదాం గోవాకు పోమ్రా, రేపు మన ఫ్లైట్ బుక్ చేయి. నువ్వే బుక్ చేస్తా, లేదు నేను బుక్ చేస్తా, నువ్వు రా, గోవా పోయి క్యాసినో ఆడదాం. రాచమల్లు కానీ, మా పెద్దాయన కానీ, మా కొండారెడ్డి సార్ కానీ నన్ను తప్పు పట్టేద్దాం. వైసీపీలో కూడా పిలిచిపోదాం, ఇద్దరు ముగ్గురిని. ఉండాలి కదా నీకు సవాసగాళ్ళు, తీసుకొని పోదాం. వీళ్ళు ముగ్గురు ఎవరైనా సరే తప్పు పట్టి అప్పుడు అడుగు. నువ్వేం చేసావు క్యాసినో విషయంలో అమూల్ బేబీ మాదిరి మాట్లాడుతున్నావు. ఏమని? నాకు ఏం తెలియదు. నేను గోవాకి మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, రాజకీయ నాయకులు వస్తారు, పోలీసులు వస్తారు, హీరోయిన్లు వస్తారు, అన్నికి వెళ్తారు. ఎస్, అది అఫీషియల్ గా గోవాలో ఉంది. అలా జూదం ఆడచ్చు, మద్యం తాగచ్చు, ఏమైనా చేయొచ్చు. దాన్ని నువ్వు పొద్దుటూరులో ఏం చేశావు? యువతను, వ్యాపారులను, రైతులను ఊర్లలో బస్సులు పెట్టి పొద్దుటూరు నుంచి వారానికి 2 సార్లు 4 బస్సులు పోతాయి. గవర్నమెంట్ వస్తానే, నువ్వు గవర్నమెంట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కండువాటం పెట్టుకొని గవర్నమెంట్ వస్తానే 40 కోట్లు ఎట్లా సంపాదించావు నువ్వు? 250 మందిని ట్రిప్పు పిలిచిపోతావు నువ్వు గోవాకు. అది తప్పు. నువ్వు ఫ్లైట్లు బుక్ చేసి అన్ని ఫ్రీ అని చెప్పి 1,10,000 కమిషన్ ఇచ్చి ఏజెంట్లను పెట్టి గోవాకు పిలిచిపోయి ఆడిపించాను చూడు, అది తప్పు. అది మా కొండారెడ్డి సారు, పెద్దాయన గారు చెప్పేది. అది కాకుండా గోవా పోయి అందరూ ఆడతారు, అట్టే నేను పోయినా అంటే అట్ట నువ్వు పోతే ఎవరు ఏమన్నారు? మేము పోయాను 100 సార్లు పోయింటాం, మేమంతా పోయింటాం. గోవా పోయినా క్యాష్ అన్నీ చేసాం, ఎవరు తప్పుకోట్లేదే. నువ్వు పొద్దుటూరులో వ్యాపారులను, విద్యార్థులను ఫ్రీ, 5 స్టార్ లాడ్జి ఫ్రీ, ఫ్లైట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, గోవాలో తిరగడానికి ఫ్రీ, ఇంకా ఎక్స్ట్రా అవి మాట్లాడకూడదు. మేము మాకు క్రమశిక్షణ గల వాళ్ళం, మేము అవన్నీ మాట్లాడాం. ఇంకా లోపల నువ్వు ఏం చేసి మేము మాట్లాడాం. మా కొండారెడ్డి సార్ కానీ, పెద్దాయన కానీ విలువలను వదిలిపెట్టింటే ఈ రోజు 50,000 కోట్ల ఆస్తిపరులు వాళ్ళు. దేవుళ్ళు, పొద్దుటూరు ప్రజలకు ప్రత్యక్ష దేవుళ్ళు వాళ్ళు. శిలలు విగ్రహాలు కాదు నమ్మేది, మనుషులు చూసి నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం. పెద్దాయన కొండారెడ్డి సార్ను 78% ప్రజలు ఆయనే కావాలని కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు? నువ్వు ఉన్నావు కదా పోటీలో, నీతో పాటు ఇంకో 2-3 ఉన్నారు కదా, మీ అందరికి కలిపి 22% వచ్చింది. 78% పెద్దాయనకు వచ్చింది. ఎందుకు? ఆయన అంటే పొద్దుటూరు ప్రజలకు భరోసా. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే వైసీపీ వాళ్ళు మా ఇంజనీరింగ్ కాలేజీలో, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో 23 మందికి ఉద్యోగాలు వేస్తే 2,30,00,000 ఎత్తారు.
సాక్షాత్ సార్ నిరూపిస్తా. చెప్పండి. పెద్ద ఆయన నేను 2010లో ఉద్యోగంలో చేరిన పెద్ద ఆయన కారులో పిలుచుకొని పోయి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. అర్జున రామచంద్ర రెడ్డి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు ఉద్యోగానికి. ఎంత మందికి పెద్ద ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు పొద్దుటూరులో. ఆయన రోజుకు 11 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. ఆయన దినచర్య 4:30 స్టార్ట్ అయితే రాత్రి 9 వరకు ప్రజలు అందుబాటులో ఉంటున్నాడు. స్విమ్మింగ్ పూల్ కాడికి పోతా రాయలకొండ కాడికి ప్రజలు అయ్యా సమస్య అని అన్ని కూర్చొని ఫోన్లు మాట్లాడి అన్ని రాయించి మా అధికారులతో మాట్లాడి పని చేస్తాను. మళ్ళీ ఇంటికి వస్తాను, ఇంటికాడ ఉంటారు. మళ్ళీ ఆఫీస్ కాడ ఉంటారు. ఏ రోజైనా పెద్ద ఆయన ఎక్కడికి పోతాడా? నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ప్రజలంటే ఆయనకు అంత అభిమానం ఎందుకు? ఆయన గత 30 ఏళ్ళు ఫ్యాక్షన్ అప్పుడు పెద్ద ఆయన ప్రజలకు భరోసా ఇచ్చి నిలబడినాడు. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు కావాలనుకుంటున్నావు. నువ్వు చేసే పనులు ఏంది? పొద్దుటూరులో నువ్వు చేసే వ్యాపారాలు ఏంది? నువ్వు రాజకీయ నాయకుడు కావాలంటే ఫస్ట్ ప్రజల మనసు గెలుచుకోవాలా. నువ్వు పొద్దుటూరు ప్రజలను పరిపాలించాలా అనుకుంటున్నావు కదా. ఆ పరిపాలించేదానికి నిన్ను పొద్దుటూరులో ప్రజలు యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఒక గొప్పను అయి ఉండాలా. ఫస్ట్ చిన్న పెద్ద తేడా తెలుసుకొని మాట్లాడాలా, మంచి చెడ్డ చెప్పాలా. మొన్న పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి బ్యానర్లు చించారు. ఎవరు చించారు? అది పొద్దుటూరు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. పెద్ద ఆయన కొండారెడ్డి సార్ మంచితనాన్ని నువ్వు చూస్తానే ఉండవు, పరీక్షిస్తానే ఉండవు. నువ్వు ఏదో లబ్ధి పొందాలని, వైసీపీ వాళ్ళకు మేలు చేయాలని రకరకాల డ్రామాలు వేస్తా ఉన్నా. ప్రవీణ్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఆయనకు ఓపిక నశించింది అనుకో, పెద్ద ఆయన కొండారెడ్డి సార్ రారు ఫీల్డ్లోకి. ప్రజలు వస్తారు, తిరగబడతారు, ఎంట పడతారు నిన్ను. మా కొండారెడ్డి సారు బంగారు కొండ రా. 30,000 మంది సైన్యం ఉన్నాం ఆయనకు. యువతనే ఆయన విద్యా సంస్థలో చదువుకొని ఆయనకు ద్వారా మేము మంచి పొంది దగ్గరగా ఉండి ఉన్నాం మేము. ఎవరికే సరే చెప్తానా, ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడతాను. అక్కడ డబ్బులు ఎత్తింటే పొద్దుటూరులో 50,000 కోట్లు 3/4 పొద్దుటూరు అసైన్ భూములు ఎత్తాలా. రాచమల్లు గారికి మాజీ ఎమ్మెల్యే గారికి ఒక విషయం చెప్తానా, అసైన్ భూములు ఎత్తాలా, కాలువ బంజరు ఎత్తాలా. పెద్ద ఆయన కొండారు సారు వాళ్ళు అనుకుంటే ఒక చెంపంతా వాళ్ళదే. అప్పుడు నువ్వు కూడా పెద్ద ఆయనగానే ఉన్నావు. నా రాచమల్లన్నా గుర్తుపెట్టుకో. ఊరికి అనవసరంగా మంచోళ్ళ మీద బురద చల్లి రాజకీయ లబ్ధి పొందాలంటే అది వేస్ట్. ప్రజలు యాక్సెప్ట్ చేయరు దాన్ని. దయచేసి అందరూ ఈ వారం 10 రోజుల నుంచి దీన్ని ముగింపు పలకండి. లేదంటే పొద్దుటూరు ప్రశాంతంగా ఉంది. వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, అందరూ రక్షణగా ఉన్నారు. మీరు మీ సొంత లాభాల కోసము ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి చేసేది ఏం లేదు బా. ఏం చేస్తాడు? నేను కొండారెడ్డిని ఎదిరించా, వరదాల రెడ్డిని ఎదిరించా అని చెప్తే అధికారులు భయపడతారని ఇవన్నీ డ్రామాలు వేస్తాడు. అధికారులను గ్రిప్లో పెట్టుకోవడం కోసము ఇవన్నీ పార్టీ గమనిస్తాంది. పార్టీ టీంను పంపించింది. నిన్న రాత్రి వచ్చారు, పార్టీ టీం ఉన్నారు పొద్దుటూరులో. నిజానిజాలు విశ్లేషిస్తారు, కనుక్కుంటారు, పార్టీకి రిపోర్ట్ పోతాది. పార్టీ ఎప్పుడో నేను సస్పెండ్ చేసే పరిస్థితి తెచ్చుకున్నాను. భంగపోయినావు, నీ కుటుంబాన్ని పిలుచుకొని భంగపోయినావు. యాక్సెప్ట్ చేసింది. పెద్ద ఆయన కూడా ఏదో ఒక మూలన నిన్ను కరణించి వదులుతాడు. గుర్తు పెట్టుకున్నా. ఇప్పటికే సరే చెప్తానా, పొరపాటున కూడా పెద్ద ఆయన గురించి కానీ కొండారెడ్డి సార్ కానీ ఇంకా తప్పు మారితే ప్రజలే వస్తారు నీ కాడికి. మన నంద్యాల కొండారెడ్డి సారు ఆర్థిక ఇబ్బందులను నువ్వు పబ్లిక్ గా ప్రజల్లో మాట్లాడతావా? ప్రజలకు అన్ని తెలుసు. పెద్ద కొండారెడ్డి సార్ ఆర్థిక ఇబ్బందులు ఉండే తెలుసు. నీకు 1,00,000 రూపాయలు ఇయ్యరు అని మాట్లాడతావా? నువ్వు చేసే వ్యాపారం ఏంది? మా సారు పెద్ద చేసే వ్యాపారం ఏంది? పెద్ద నిత్యము ఆయనకు వచ్చే జీతంతోనే ఆయన నడుపుకుంటాడు. మా కొండారెడ్డి సార్ వ్యాపారాలు చేసుకుంటాడు. 1,00,000 రూపాయలు కాదు, గుండె ఇస్తాం. అట్లాంటి కార్యకర్తలు ఉన్నాం కొండారెడ్డి కోసం. మా సార్ అంటే మాకు గుండె తీసి ఇస్తాం. నువ్వేంది లెక్కతో పోలుస్తున్నావు సార్ను? 5,000 మంది సొంత సైన్యం ఉంది ఆయనకు, కొండారెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు టీడీపీ నేను అది ఇది వీరులు చూడండి అంటే చంద్రబాబు నాయుడు సార్ బర్త్డే చేసావును, లోకేష్ బర్త్డే చేసావును, చూడు చేసినావును, పార్టీలో ఉన్నావును. 2 నియోజకవర్గాల్లో టీడీపీని ఓడియాలని పనిచేసాను. నేను నిరూపిస్తా. నువ్వు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రయత్నం చేసి చూపి నువ్వు నిరూపించు. ఓకే, వస్తే